వైభవంగా జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం శ్రీవారి కానుక కమలముల హారం వజ్రాల అడ్డిగా పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానంతో భక్తుల తన్మయత్వం. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు మంగళవారం పంచమి తీర్థం అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం వైభవంగా జరిగిందన్నారు. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలో అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి విజయవంతం జరిగిందన్నారు. అంతకుముందు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయం 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి సారె చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. సుమారు 1,31,00,000 విలువైన 1.14 కిలోల బరువుగల బంగారు కమలముల హారం, వజ్రాల అడ్డిగనగా సారెతో పాటు తిరుపతి పురవీధుల్లో ఎంతో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతాళ వరకు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమ పువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ మరియు ఎల్లో రోజా పెటల్స్, వట్టివేరు, తులసిమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద 1 టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామరపూలు, రోజాలు, లిల్లీలు తదితర సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పంచమి తీర్థంలో ఘనంగా ముగిసింది. చక్రతారు వారితో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.